చాలా బాగుంది. నాని చాలా హార్డ్ వర్క్ చేశాడు. మనం స్టేడియం అంటే క్రికెట్ సీన్స్ చూస్తే మనం రియల్గా స్టేడియంలో కూర్చొని చూస్తున్నట్టుగా ఉంది. చాలా క్యూరియాసిటీ పెంచింది వాట్ నెక్స్ట్ అనేది. నాని చాలా హార్డ్ వర్క్ చేశాడు. 45 days కోచ్ పెట్టుకొని క్రికెట్ ఆడడం చాలా బాగుంది మూవీ. అంటే మెసేజ్ ఏంటంటే మన గోల్ కోసం హార్డ్ వర్క్ చేస్తే మనకి తప్పకుండా మనకు ఆ గోల్ మనం రీచ్ అవుతాం అనేది మెసేజ్. ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయడం మూవీ చాలా బాగుంది. యాక్చువల్ అన్బ్రేకబుల్ మూవీ. అసలు లవ్ స్టోరీ అసలు పీక్స్. అసలు లాస్ట్లో నాని డెత్ కానీ ఇది ఒక 1% ఎలా ఉందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని మూవీ. అసలు రియల్లీ లవ్ అసలు చాలా బాగుంది సినిమాలో. అసలు ఇంకా ఎంటైర్ ద ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంతే. ఒక సన్ గురించి బాగా చెప్పడం బాగా జరిగింది ఇందులోని సినిమాలోని. మ్యూజిక్ వాజ్ టూ గుడ్ బట్ నాని యాక్టింగ్ ఈజ్ టూ గుడ్. నాని యాక్టింగ్ బాగుంది. చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగుంది. సూపర్ డైరెక్షన్ కూడా బాగానే ఉంది. ఎమోషనల్ టచ్ బాగుందండి. చాలా బాగుంది మూవీ అండ్ బాగా ఎమోషనల్గా తీశాడు. సో అండ్ నాని చాలా బాగా పర్ఫార్మెన్స్ చింపేశాడు నాని. అండ్ నాని కొడుకు కింద నటించిన అబ్బాయి కూడా ఈస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ అనమాట. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ క్రికెట్ అండి, ఇట్స్ అబౌట్ ఎమోషన్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ సన్. సో అది చాలా బాగా చేశాడు నాని. ఎవ్రీవన్. సో ఐపీఎల్ సీజన్లో మన హీరోలు క్రికెట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. మొన్ననే మజిలీ, ఇప్పుడు మళ్ళీ జెర్సీ. సో రెండు మంచి సక్సెస్ని అందుకున్నాయని చెప్పాలంటే. సో మూవీ చాలా యాప్టబుల్గా ఉంది. నాని పర్ఫార్మెన్స్ కానీ, శ్రద్ధ గారి పర్ఫార్మెన్స్ కానీ. సో అనిరుద్ధ్ ఏదైతే అజ్ఞాతవాసికి ఫెయిల్ అయ్యారో అనిరుద్ధ్, సో ఇక్కడ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ యాజ్ వెల్ యాజ్ సాంగ్స్ ఇచ్చారు. సో చాలా అంటే సాంగ్స్ అనేది సిచ్యువేషనల్ సాంగ్స్ లాగా ఉన్నాయి, అన్నీ ఏదో పెట్టినట్టు అయితే లేదు. సో పర్ఫెక్ట్గా ఉంది యాప్ట్. ఆ చిన్న కుర్రాడు చాలా బాగా చేశాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది. సో ఇద్దరు చూపించిన విధానం చాలా బాగుంది. సో ఓవరాల్గా క్రికెట్ లవర్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేసే మూవీ ఇది ఓవరాల్గా చెప్పాలంటే. మెనీ డేస్ నానికి జెన్యూన్ బ్లాక్ బస్టర్. బ్యాక్గ్రౌండ్ అండ్ నానీస్ పర్ఫార్మెన్స్ ఆర్ టూ గుడ్. చాలాసార్లు చూడొచ్చు, బోర్ కొట్టదు. మూవీ ఇస్ టూ గుడ్. ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ. క్లైమాక్స్ అయితే హార్ట్ టచింగ్. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ అండి. చాలా బాగుంది. వాళ్ళిద్దరిదే మెయిన్. అసలు బాగుంది. డైరెక్షన్ బాగుంది. యాక్టింగ్ కూడా బాగుంది. అనేది బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మొత్తం బాగుంది. టోటల్ న్యాచురల్ స్టార్ కాబట్టి ఎలాగైనా బాగా చేస్తాడు. క్లైమాక్స్ చాలా బాగుంది. నాని వన్ మ్యాన్ షో, అది చాలా బాగుంది. మొత్తం క్రికెటే కాబట్టి ఎక్కువ కనెక్ట్ అయ్యేది సెకండ్ హాఫ్, ఇంకా క్లైమాక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నాని యాక్టింగ్ క్రేజీ, చాలా బాగా చేశాడు. మొత్తం అసలు చాలా బాగుందండి. డైరెక్షన్, నాని, ఈ రెండు అసలు చాలా బాగుంది. మీరు చూస్తే మీకు తెలుస్తుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. మూవీ త్రూలీ సూపర్ అంటే సూపర్. చాలా బాగుంది. నాకు అన్ని నచ్చింది. చాలా బాగుంది. చాలా మంచిది. చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా బాగుండింది మూవీ. అండ్ ఫస్ట్ స్పోర్ట్స్ డ్రామా మొన్న మజిలీ అవ్వచ్చు, నిన్న చిత్రలేఖ అవ్వచ్చు, ఈరోజు జెర్సీ అవ్వచ్చు. మన మూవీస్ ఇంత మంచిగా ఆడుతుంటే తెలుగు ఇండస్ట్రీ ఆడియన్స్కి ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. అండ్ ఈ మూవీ ఎంత ఎమోషన్ మ్యానిపులేట్ చేసిందంటే అక్కడ యాక్ట్ చేసేది అక్కడ సినిమాలో చూసేది ఒక యాక్టర్ని కాదు, నా ఫ్రెండ్ని చూస్తున్నట్టు అనిపించింది. 3 సార్లు ఏడ్చాను నేను మూవీలో. అసలు మాటలు రావట్లేదు నాకు, అంత బాగుండింది మూవీ. అసలు ఇప్పుడు దాకా బెస్ట్ మూవీ ఇయర్కి. ఇంకో 3 సార్లు, ఈరోజే ఇంకో 2 సార్లు వెళ్తాను నేను. అందరూ తప్పకుండా మూవీ చూడాల్సిన మూవీ ఇది. చాలా 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 బాగుంది. క్లైమాక్స్ అయితే ఫెంటాస్టిక్, పీక్స్ క్లైమాక్స్. అసలు ఆ పిక్చరైజేషన్ అవుతుంది డైరెక్టర్ గారికి. అసలు ఆయన కలవాలని ఉంది నాకు. అసలు సూపర్గా తీశారు డైరెక్టర్ గారు. అండ్ శ్రద్ధ శ్రీనాథ్ వాజ్ ఫెంటాస్టిక్. ఆ చిన్న బాబు ఉన్నాడా రోనిత్, సూపర్ యాక్టింగ్ చేశాడు. మొత్తం తను వాళ్ళ ఫాదర్ అండ్ సన్ అటాచ్మెంట్ గురించి ఒక జెర్సీ అని ఒక లైన్తో సూపర్ మూవీ. అసలు నేను ఇంత మంచి మూవీ ఈ ఇయర్లో అసలు చూడనే లేదు. బెస్ట్ మూవీ. కాస్ట్ అండ్ క్రూకి ఆల్ ద బెస్ట్. అండ్ మనం అందరికీ చెప్పండి సినిమా చూడాలి, పక్కా సినిమా చూడాల్సిందే. చాలా బాగుందండి.
డైరెక్షన్ కూడా బాగుంది. మెయిన్గా భార్య కోసం, భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త పిల్లోడి కోసం చాలా బాగా చూపించారు ఆ సీన్లో. మూవీ చాలా బాగుంది. ఈ జనరేషన్ చూడాల్సింది. ఫాదర్కి డాటర్కి ఉన్న రిలేషన్ ఎలా ఉండాలి, హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి అనేది చాలా క్లియర్గా చూపించారు. డైరెక్షన్ సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని సపరేట్ చేసి చెప్పడానికి ఏం లేదు. మూవీ అంతా సూపర్గా ఉంది. చాలా బాగుంది. నాని బై యాక్టింగ్ ఆబ్వియస్లీ చాలా న్యాచురల్గా అందరు కనెక్ట్ అయిపోతారు సినిమా చూస్తే. క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు, చూసేవాడు కూడా. సో క్లైమాక్స్ అయితే పిండేశాడు. రెండు సూపర్, రెండు డిఫరెంట్ చాప్టర్లు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అట్లేం లేదు. ఫస్ట్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ ఆబ్వియస్లీ కనెక్ట్ అయిపోతారు. మ్యూజిక్ బీజం ఆబ్వియస్లీ సూపర్. అనిరుద్ భయ్య అంటేనే మామూలుగా ఉండదు. అనిరుద్ అంటే సో మంచి సూపర్ హిట్. డైరెక్షన్ అంటే చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశారు. అది చాలా బాగుంది. మొత్తం అర్జున్ నాని అని చెప్పేసి ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగా చూపెట్టారు. అంటే చూస్తున్నంతసేపు మొహం పక్కెళ్ళట్లేదు, స్క్రీన్ పైనే ఉంది. సో అంత కనెక్ట్ అయిపోయినాము నేనైతే. సో ఆబ్వియస్లీ అందరు కనెక్ట్ అయ్యారు. సినిమా చాలా బాగుందన్న. మేమందరం చేసాం, జెర్సీలోనే చేసాం, నానిగారి టీం, క్రికెట్ టీము. నిజంగా మేము చేసేటప్పుడే చాలా పాజిటివ్గా ఉన్నాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఎక్స్పెక్ట్ చేసామో అంతకు మించి ఉంది. గౌతమ్ గారికి ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా నాని గారి యాక్టింగ్ అయితే చెప్పనవసరం లేదు. అండ్ అనిరుద్ గారి మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. సాను సార్ వర్క్ ఏంటో మాకు షూట్ చేసే టైంలోనే తెలుసు. మార్వెలెస్ అసలు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంత మంచి సినిమాలో మేము ఒక పార్ట్ అయినందుకు. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు గౌతమ్ గారికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.